హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా ఇన్ఫార్మర్స్. కొన్ని సందర్భాలలో నిజాలు అనుకున్నవన్నీ నిజాలు కావు. అందులో కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈరోజు అలాంటి కొన్ని మిత్స్ గురించి మరియు వాటి యొక్క రియల్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సన్ఫ్లవర్ పువ్వు అనేది సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతుంది అని మనం చాలాసార్లు విన్నాం, కానీ అది ఒక మిత్ మాత్రమే. సన్ఫ్లవర్ మొక్క చిన్నప్పుడు మాత్రమే సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతాయి, కానీ పెద్ద ఎదిగే కొద్దీ తూర్పు వైపు తిరిగి ఉండిపోతాయి. వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంటారు. ఇది కూడా మిత్ మాత్రమే. ఎగ్ యొక్క కలర్ అనేది కోడి యొక్క జాతి బట్టి వస్తుంది. ఎగ్లో పోషకాలు ఆ కోడి ఏమి తింటాదో దాన్ని బట్టి ఉంటుంది. ఫింగర్స్ క్రాక్ చేయడం వల్ల అర్థెటిక్స్ వస్తుంది అని చెప్తారు, కానీ ఇది కూడా మిత్ మాత్రమే. ఫింగర్స్ క్రాక్ చేయడానికి అర్థెటిక్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా సందర్భాలలో ఎద్దుకి ఎరుపు రంగు చూస్తే కోపం వస్తుందని మనకు తెలుసు, కానీ ఇది కూడా మిత్ మాత్రమే. ఎందుకంటే ఎద్దుకి డైక్రోమాటిక్ విజన్ ఉంటుంది, అంటే అది ఎల్లో మరియు బ్లూ రంగులు మాత్రమే చూడగలదు. అందుకే అది ఎరుపు రంగును చూసినప్పుడు దానికి కోపం రాదు. ఆ ఎర్రగుడ్డని ఊపడం బట్టి దానికి కోపం వచ్చి అటాక్ చేస్తుంది. పాములు పాలు తాగుతాయని చాలామంది చెప్తుంటారు, కానీ ఇది ఒక మిత్ మాత్రమే. పాములు రెప్టైల్స్ జాతికి చెందినవి. అవి పాలు తాగితే జీర్ణాశయం దెబ్బతింటుంది, కానీ కొన్ని చోట్ల పాముతో పాలు తాగిస్తారు. అది ఎలాగంటే పాము పట్టే వాళ్ళు కొన్ని రోజులుగా పాములకు ఏమీ పెట్టరు, అందుకే అవి పాలు చూసి ఆకలి తీర్చుకోవడానికని తాగుతాయి. చంద్రుడికి ఒక డార్క్ సైడ్ ఉంటుంది అనేది కూడా మిత్ మాత్రమే. చంద్రుడికి అన్ని వైపులా లైట్ అందుతుంది, కానీ మన భూమి మీదకు ఒక్క సైడ్ మాత్రమే కనిపిస్తుంది. సూర్యుని కాంతి ఎల్లో కలర్లో ఉంటుంది అనేది కూడా ఒక మిత్ మాత్రమే. సూర్యుడు వైట్ కలర్లో లైట్ని ఎమిట్ చేస్తాడు, కానీ మన అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికి పరిణామం జరిగి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సమ్మర్లో భూమి సూర్యుని దగ్గరికి వచ్చేస్తుంది అన్నది కూడా మిత్ మాత్రమే. భూమి ఎప్పుడూ సూర్యునికి సమానమైన దూరంలో ఉంటుంది. సీజన్స్ అనేవి ఎర్త్ రెవల్యూషన్ వల్ల మాత్రమే వస్తాయి. క్యామెల్ తన హంప్లో వాటర్ స్టోర్ చేస్తుందని చాలామంది చెప్తుంటారు, కానీ అది ఒక మిత్ మాత్రమే. క్యామెల్ యొక్క హంప్లో ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. క్యామెల్కి వాటర్ తాగకుండా బతకగలే కెపాసిటీ ఉంది. దానికి నెల రోజులకు ఒకసారి నీరు తాగితే సరిపోతుంది. షుగర్ పిల్లల్ని హైపర్ యాక్టివ్గా చేస్తుంది అనేది కూడా మిత్ మాత్రమే. షుగర్ తినడానికి హైపర్ యాక్టివ్నెస్కి సంబంధం ఉండదు. పిల్లలు ఎప్పుడూ హైపర్ యాక్టివ్గానే ఉంటారు, అది వారి స్వభావం బట్టి ఉంటుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.